సంజు శాంసన్ పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే సీజన్ కు సంజు రాజస్థాన్ రాయల్స్ ను వీడేందుకు ఆసక్తితో ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో సంజు ట్రేడింగ్ విషయంలో రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. శాంసన్ పై ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇక రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే లేదా రవీంద్ర జడేజాలో ఒక్కరిని ఇచ్చి శాంసన్ ను తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ ఇచ్చిందని, అందుకు సిఎస్కే అంగీకరించలేదని క్రికెట్ వర్గాల సమాచారం. అయితే కోల్కతా నైట్ రైడర్స్ కూడా సంజు శాంసన్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుందట. ఇక 2025 ఐపీఎల్లో కేకేఆర్ కు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే వచ్చే సీజన్ కోసం ఆ జట్టు కొత్త కెప్టెన్ ను అన్వేషిస్తున్నట్లు సమాచారం. శాంసన్ ను తీసుకొని అతనికి పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే కేకేఆర్ లో వికెట్ కీపర్ లేని లోటు కూడా పూడ్చినట్లు అవుతుంది. అయితే రాజస్థాన్ ముందు కేకేఆర్ ఓ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తుంది. తమ జట్టులోని యువ ఆటగాళ్లు రఘువంశీ లేదా రమన్ దీప్ సింగ్ లలోని ఒక్కరిని ఇచ్చి మిగిలిన మొత్తాన్ని నగదు కూడా ఇస్తామని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. గత వేలానికి ముందు రాజస్థాన్ 18 కోట్లకు శాంసన్ ను రిటర్న్ చేసుకుంది. అతడిని తీసుకోవాలనుకునే జట్టు ఆ ధరకు సరిపడ ప్లేయర్లను ఇవ్వాలి, లేదంటే నగదు చెల్లించాలి. మెగా వేలంలో కేకేఆర్ రఘువంశీని 3 కోట్లకు, రమన్ దీప్ సింగ్ ను 4 కోట్లకు తీసుకుంది. శాంసన్ కు బదులు వీరిద్దరిలో ఎవరిని రాజస్థాన్ కి ఇచ్చినా కేకేఆర్ ఇంకా 15 కోట్ల లేదా 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు కేకేఆర్ సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్ లో రఘువంశీ ఆకట్టుకున్నాడు. 11 ఇన్నింగ్స్ 300 రన్స్ చేశాడు. కేకేఆర్ ఫ్యూచర్ స్టార్ గా అతను ఎదిగే అవకాశాలున్నాయి. కాబట్టి కోల్కతా అతన్ని వదులుకోపోవచ్చు. ఒకవేళ శాంసన్ కోసం వదులుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శాంసన్ ను తీసుకుంటే ఓపెనర్ గా కూడా దింపొచ్చు. దీని ద్వారా అదనపు విదేశీ బౌలర్స్ ని తీసుకొని బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసుకోవచ్చు. అన్ని విధాలుగా శాంసన్ ను తమకు మంచి ఆఫర్ అని కేకేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేయకముందు 2012లో కేకేఆర్ జట్టులో భాగం. అయితే ఆ సీజన్ లో అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. 2013లో వేలంలోకి వదిలేయగా రాజస్థాన్ తీసుకుంది. అయితే సంజు మాత్రం వచ్చే ఏడాది ఐపీఎల్ కు జట్టు మార్పు గురించి మాత్రం నోరు మెదపడం లేదు.